హాయ్ అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. యాక్చువల్గా ఈరోజు టాపిక్ ఏంటంటే కిడ్స్ వేర్ లాంగ్ ఫ్రాక్ అనమాట. 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్, అంటే ఈ 1 నుంచి 2 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. చిన్న పాప లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశాను. అది ఏ విధంగా డిజైన్ చేశానంటే చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఫ్రాక్ బ్యూటిఫుల్గా వచ్చింది కదా. ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట. ఇది 1 ఇయర్ బేబీ, 1.5 ఇయర్, 2 ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ వచ్చేసరికల్లా చాలా క్యూట్గా వచ్చినాయి. యాక్చువల్లీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. హ్యాండ్స్ చూసారు కదా, పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. పఫ్ హ్యాండ్స్ వచ్చి మంచి లేస్, సిల్వర్ లేస్ ఇచ్చాను. యాక్చువల్గా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకొకటి బాడీ ఫ్రాక్ అనమాట. ఇది బాడీ సపరేట్గా ఇచ్చి కింద పార్ట్ వచ్చాను. ఇచ్చరికల్లా ఇక్కడ బాక్స్ ఫ్లీట్ ఇచ్చింది అనమాట. అంటే చిన్న పాపకి ఫ్లీట్స్ బాగుంటాయా అని అంటే అసలు డిజైన్ చేస్తే కదా బాగుంటాయా లేదా తెలుస్తుంది. బాక్స్ ఫ్లీట్ ఇచ్చాను. ఒక్కొక్క ఫ్లీట్ వచ్చి 1 ఇంచ్ ఫ్లీట్ ఇచ్చాను అనమాట. ఒక్కొక్క ఈచ్ ఫ్లీట్ వచ్చి. ఇంకొకటి అంటే ఎవ్రీ ఫ్లీట్కి ఐరన్ చేశారనమాట. ఐరన్ చేసేసరికల్లా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బాక్స్ ఫ్లీట్స్ ఫ్లీట్కి ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ ఈక్వల్గా ఇచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఐరన్ చేసేసరికల్లా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. ఈ ఫ్రాక్ వేసుకుంటే పాప ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అని ఒక చిన్న ఇమాజిన్. అయితే ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్, ఈ ఫ్రాక్ అనేది ఏ విధంగా కట్ చేసి కుట్టాను అనేది ఈ వీడియోలో చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, లేదు అంటే కిడ్స్ వేరు కుడదామని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందని నా హోపు. మీరు చూసి లైక్ చేస్తారని చెప్పేసి నా హోపు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ ఫ్రాక్ ఏ విధంగా ఉన్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాగా నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి. లైక్ మాత్రం అస్సలు మిస్ కావద్దు. ఓకే, లెట్స్ వాచ్ వీడియో. లాంగ్ ఫ్రాక్కి యోక్ పార్ట్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 9 ఇంచెస్ తీసుకున్నా. 9 అంటే 9లో హాఫ్ వచ్చి 4.5. బ్రాడ్ వచ్చి 2.3, 2.5 నెక్ బ్రాడ్. నెక్ డీప్ వచ్చి 3.5. ఫ్రంట్ నెక్ 3.5. ఆర్మ్ హోల్ 11 ఇంచెస్ ఉంది. 11 ఇంచెస్లో హాఫ్ 5.5, అంటే 11 ఇంచెస్ అనమాట. టోటల్గా 11 ఇంచెస్లో హాఫ్ 5.5. ఆర్మ్ హోల్ విడ్త్ వచ్చేసి 4.5. స్మాల్ డాట్ జస్ట్ ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుందాం. డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్. 3 ఇంచెస్కి డాట్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ యోక్ పార్ట్కి చెస్ట్ వచ్చి 23, వేస్ట్ వచ్చి 22 అన్నమాట. అయితే ఒక 1 ఇంచ్ మనం లూజ్ పెంచుకొని స్టార్ట్ చేసుకుందాం. ఇవి హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్. ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ బ్యాక్ యోక్ పార్ట్ అనేది ఒరిజినల్కి లైనింగ్ అటాచ్ చేసేద్దాం.
బ్యాక్ నెక్కి ఒక వీల్ మార్క్ చేశాను. ఆ వీల్ మార్క్ ప్రకారంగా ఈ విధంగా స్టిచ్ వేసేయండి. సేమ్ నేను ఏదైతే వీల్ మార్క్ వేసానో ఆ వీల్ మార్క్ మీద నేను కుడుతున్నాను. కుట్టాం కదా, ఆ కుట్టు అనేది మనకి ఒరిజినల్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కుట్టు వరుసగా ఈ విధంగా ఒక సిల్వర్ పైపింగ్ స్టిచ్ చేస్తున్నాం. మనం ఏదైతే వీల్ మార్క్ ప్రకారంగా స్టిచ్ చేసామో ఆ స్టిచ్ ప్రకారంగా ఈ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాం. మనం అటాచ్ చేసిన పైపింగ్ని ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని రిమైనింగ్ క్లాత్ అంతా ఈ విధంగా కట్ చేసేయండి. మనం ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు మనం ఒక క్రాస్ పీస్ తీసుకొని ఈ నెక్కి మనం లోడింగ్ చేసేస్తాం. ఒక 1 ఇంచ్ క్రాస్ పీస్ తీసుకొని మనం ఏదైతే నెక్కి పైపింగ్, బ్లౌజ్కి నెక్కి పైపింగ్ లాగా మనం ఇచ్చి హెమ్మింగ్ పెట్టేస్తామో అదేవిధంగా ఒక క్రాస్ పీస్ తీసుకొని దీన్ని ఈ విధంగా స్టిచ్ చేసేయాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా వీల్ మార్క్ ప్రకారంగా స్టిచ్ వేసేసి దాన్ని కూడా సేమ్ యాజ్ టీజ్గా సిల్వర్ పైపింగ్ చేసి మళ్ళీ దానికి 1 ఇంచ్ క్రాస్ పీస్ తీసుకొని హెమ్మింగ్ పట్టీలాగా కుట్టేసేయడమే.
హాఫ్ ఇంచ్ డాట్స్ వేసేద్దాం యోక్ పార్ట్కి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేసేద్దాం. షోల్డర్ని యోక్ పార్ట్ ఈ విధంగా షోల్డర్తో రెండు ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేద్దాం. యోక్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా తయారు చేసుకొని యోక్ పార్ట్కి అటాచ్ చేసేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకొని ఇవి ఏంటంటే పఫ్ హ్యాండ్స్ అనమాట. పైన కింద 2 పఫ్లు ఇవ్వాలి. ఈ పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ తయారు చేసేద్దాం. పఫ్ హ్యాండ్స్ తయారు చేసే ముందు మనం ఏదైతే మార్జిన్ వదులుకుంటామో ఆ మార్జిన్ ప్రకారంగా ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి 2 హ్యాండ్స్. ఇదేంటంటే మనం రెగ్యులర్గా ఏ హ్యాండ్కైనా సరే పైపింగ్ అయినా ఏదైనా సరే ఈ హాఫ్ ఇంచ్ అనేది మనం కటింగ్లో మార్జిన్ వదులుకుంటాం కదా. ఇప్పుడు స్టిచ్ అయిపోయింది కాబట్టి లైనింగ్ పక్కకు తీసేసి పైనుంచి ఒక కినారీ స్టిచ్ 2 హ్యాండ్స్ కూడా కినారీ స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి పఫ్ స్టార్ట్ చేద్దాము. కార్నర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని మార్జిన్ ఒక చిన్న కుచ్చులు అనమాట. పఫ్కి చిన్న పాప కదా, చిన్న కుచ్చులు చాలా బాగుంటాయి. స్మాల్ కుచ్చుస్ అనేది ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కుచ్చులు అనమాట. ఈ విధంగా కింద నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్కి కరెక్ట్గా తీసుకొని కుచ్చు పెట్టుకుంటూ పఫ్ తయారు చేయాలన్నమాట. హ్యాండ్కి కింది సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన సైడ్ కూడా సేమ్ యాజ్ యూజ్గా చిన్న కుచ్చులు పెట్టుకుంటూ పఫ్ తయారు చేసేద్దాం.
పఫ్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏదైతే యోక్ పార్ట్ తయారు చేసుకున్నామో ఇప్పుడు ఆ పఫ్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు కంప్లీట్గా యోక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కింది పార్ట్ వచ్చేసరికల్లా ఈ విధంగా బాక్స్ ప్లీట్ అనేది తయారు చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ ప్లీట్ వచ్చి ఎవ్రీ ప్లీట్ వచ్చి 1 ఇంచ్ తయారు చేయాలి. 1 ఇంచ్ సైజులో కంప్లీట్గా కింది పార్ట్ మొత్తం బాక్స్ ప్లీట్ అనేది 1 ఇంచ్ సైజులో కంప్లీట్గా రౌండప్గా స్టిచ్ వేయాలన్నమాట. చూసుకోవాలి మనం కంపల్సరీగా మెజర్మెంట్ చేసుకొని 1 ఇంచ్ కరెక్ట్గా చేయగలిగితే, ఎందుకంటే అన్ని ఫ్లీట్స్ మొత్తం ఈక్వల్గా కనిపిస్తాయి అన్నమాట. లేదు మనం అందాజుగా చేసామంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ వస్తుంది. అలా కాకుండా కంప్లీట్గా ఒక 1 ఇంచ్ అనేది మెజర్మెంట్ చేసుకుంటూ బాక్స్ ఫ్లీట్ అనేది తయారు చేసేద్దాం. మొత్తం బాక్స్ ప్లీట్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టిచ్ చేసినటువంటి బాక్స్ ప్లీట్లన్నిటినీ ఈ విధంగా నీట్గా పరిచేసి ఐరన్ చేయాలన్నమాట. ఫ్లీట్కి ఏంటంటే ఫోల్డ్ చేసి మనం ఐరన్ చేస్తే ఎంత పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తాయో తర్వాత తయారైన తర్వాత మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనము ప్రతి ఫ్లీట్ అనేది నీట్గా ఐరన్ చేసేద్దాము. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం మనం ఎంత నీట్గా చేయగలిగితే కనుక ప్రతి ఫ్లీట్ అనేది నీట్గా వస్తుంది. కాబట్టి మనకేంటంటే మనం తయారు చేసే ప్రతి ఒక్క డిజైన్ అనేది చూసే కస్టమర్కి ఏంటంటే అట్రాక్టివ్గా ఉండాలన్నమాట. చాలా బాగా కుట్టారు అనేది. దానికోసం మనం ఎంత టైం స్పెండ్ చేసినా ఏం ఫరక్ పడదు. అందుకోసమే ప్రతి ఫ్లీట్ అనేది నీట్గా ఐరన్ చేసుకొని, ఎందుకంటే మనం 1 ఇంచ్ కరెక్ట్గా ఈక్వల్గా మనం ఫ్లీట్స్ ఇచ్చాం కాబట్టి బాక్స్ ఫ్లీట్స్ అవి క్లారిటీగా కనిపించాలి. అందుకోసం అనేది ప్రతి ఫ్లీట్ మనం ఐరన్ చేసుకుంటే మనం కుట్టిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా తయారవుతుందో చూడండి. చూసారు కదా మనం ఎంత నీట్గా ఐరన్ చేసామో అంత నీట్గా కనిపిస్తున్నాయి బాక్స్ ఫ్లీట్స్ ఎవ్రీ ఫ్లీటు. ఇప్పుడు ఏంటంటే కింది పార్ట్ అనేది ఈక్వల్గా అటాచ్ చేసేద్దాం అన్నమాట. మన మెజర్మెంట్ నడుము ఎంత సైజు ఉందో అంతవరకు మార్క్ చేసేసుకొని అటాచ్ చేసేద్దాం కంప్లీట్గా కింది వరకు. ఒరిజినల్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు మనం లోపల లైనింగ్ అటాచ్ చేద్దాం అనమాట. లైనింగ్ కూడా 2 sides అనేది అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకొని మొత్తం రౌండ్గా ఫ్లీట్ పెట్టేసేసి కంప్లీట్గా ఒరిజినల్కి అటాచ్ చేసేద్దాం. ఇప్పుడు లైనింగ్ కూడా రెడీ అయిపోయింది. రౌండ్ చేసేసాము. ఇప్పుడు ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఒరిజినల్కి ఈ లైనింగ్ అటాచ్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడైతే మనం రౌండ్గా అటాచ్ చేసామో ఇది లోపల అడుగున ఈ లైనింగ్ క్లాత్ కూడా పెట్టేసేసి రౌండ్గా స్టిచ్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ మనం జాయింట్ చేసాం కదా ఒరిజినల్కి, ఆ జాయింట్కి రెండు ఈక్వల్గా కలిసేటట్టుగా కలుపుకొని స్టిచ్ రౌండ్గా వేసేద్దాం. అంటే మనకు గుర్తుంటుంది అనమాట, ఇక్కడ సైడ్ కార్నర్లో స్టిచ్ వేసామన్నట్టుగా ఆ స్టిచ్ అనేది. ఎందుకంటే ఆ స్టిచ్ ఎప్పుడు వచ్చేసి సైడ్లో రావాలన్నమాట. లెఫ్ట్ సైడ్ మనకి అంటే ఎవరికైనా సరే ఆ గర్ల్స్కి లెఫ్ట్ సైడ్లోనే కుట్టు అనేది ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ గుర్తుపెట్టుకొని రౌండ్గా స్టిచ్ వేసేద్దాం. ఒరిజినల్ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ చేసేసాం. కింది పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నడుం సైజ్ అనేది ఎగ్జాక్ట్గా తెలుసుకోండి. మనకి 22.5 మనకి నడుం సైజ్ కావాలి. ఈ 22.5 ఏదైతే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అది మనం పైన యోక్ పార్ట్కి కొలత చేసుకొని కొలత ప్రకారంగా స్టిచ్ చేసి కింది పార్ట్ పైన యోక్ పార్ట్ రెండు కలిపేసుకొని స్టిచ్ చేసేద్దాం. ఫస్ట్ మనకి 22.5 వచ్చింది కదా, 22.5లో సగానికి టేప్ని రెండు డబల్గా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసేసుకుందాం. అలాగా వన్ సైడ్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు యోక్ పార్ట్ రెండు ఈక్వల్గా ఆ విధంగా మార్కింగ్ చేసేసి కింది పార్ట్కి అటాచ్ చేసేద్దాం. నడుము కొలత అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చి మనకి 4 inches కావాలి. హ్యాండ్ లూజు 4 inchesకి మార్కింగ్ చేసేసాయండి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఏంటంటే హ్యాండ్ దగ్గర నుంచి నడుము దాకా ఒకటే స్ట్రైట్ కుట్టేస్తాం కదా. ఎందుకంటే మార్కింగ్ అనేది మనకి కంపల్సరీగా ఇంపార్టెంట్. ఈ మార్కింగ్ ప్రకారంగా నడుము దగ్గర నుంచి కిందకి స్టార్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీ రఫ్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇక మనం హ్యాండ్స్ అటాచ్ చేసాం కదా, ఆ మార్జిన్లు మొత్తం రెండు పైకే ఉండాలన్నమాట. మనం ఏదైతే కాట్లు పెట్టామో ఆ కాట్లు మార్జిన్ అనేది పైకి ఉండాలి. కింద అప్ అండ్ డౌన్ రెండు కూడా చూసారు కదా, కింద అడుగున పైకే పెట్టాను, ఇప్పుడు కూడా పైకే వచ్చింది. రెండు కాట్లు కంపల్సరీగా కలవాలన్నమాట. ఇప్పుడు స్టిచ్ స్టార్ట్ చేసేద్దాం నడుము వరకు.
యోక్ పార్ట్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే కింది పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ ఫ్లీట్స్ పెట్టేసి ఒక్కసారి చెక్ చేసుకుందాం మెజర్మెంట్ ఈక్వల్గా వచ్చిందా లేదా అనేసి. ఈక్వల్గా వచ్చేసింది. ఇప్పుడు ఈ కింది పార్ట్కి ఏంటంటే ఈ యోక్ పార్ట్ అటాచ్ చేద్దాం. ఈ అటాచ్ చేసేటప్పుడు ఏమవుతుందని అంటే రౌండ్గా అటాచ్ చేయాలన్నమాట. రౌండ్గా అటాచ్ చేయాలంటే యోక్ పార్ట్ అనేది ఉల్టా ఉంచి సీదా లోపలికి పెట్టేసేయండి. ఈ నెక్ దగ్గర నుంచి కంప్లీట్గా నడుముని ఈ యోక్ పార్ట్ నడుము దగ్గరికి తీసుకొచ్చేయండి. మనం ఎక్కడైతే స్టిచ్ అనేది వేసాం చూసారా ఒరిజినల్కి కింది పార్ట్కి, ఆ స్టిచ్కి ప్లస్ యోక్ పార్ట్ యొక్క స్టిచ్కి సమానంగా పెట్టేసి మొత్తం రౌండప్గా కుట్టేసేద్దాం. స్టిచ్చింగ్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి అన్నీ ఓపెన్ చేసి ఫ్రాక్ ఏ విధంగా వచ్చిందో ఒక్కసారి చూద్దాము. చూసారా హ్యాండ్స్, మనం కుట్టిన హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చినాయో. లేసేసరికల్లా ఇంకా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసినాయి 2 హ్యాండ్స్. కంప్లీట్ ఫ్రాక్ ఫ్లీట్స్ చూసారు ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కదా ఫ్రాక్. ఎంత లాంగ్ ఫ్రాక్ అనేది ఎంత బాగుందో చిన్న పాపకి. అసలు ఆ ఫ్లీట్స్ మనం చేసేది ఫినిషింగ్ నీట్గా ఉంటే ఫ్రాక్ కూడా అంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మంచి బుట్ట హ్యాండ్స్, బాడీ, లాంగ్ ఫ్రాక్, బాక్స్ ఫ్లీట్స్ చూస్తారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. ఫ్రాక్ నచ్చిందా? ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.